అల్వాల్లోని హోటల్లో ఫుడ్ తిని 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులందరికీ బొల్లారం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రక్త పరీక్షలో మల్టిపుల్ బ్యాక్టీరియాను గుర్తించారు. ప్రస్తుతం పేషెంట్ల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితుల నుంచి శాంపిల్స్ తీసుకున్నామని మరికొన్ని టెస్టులు చేయాల్సి ఉందన్నారు వైద్యులు. సాల్మొనెల్లా బ్యాక్టీరియా బారిన పడితే తీవ్ర వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉందన్నారు. లూజ్ మోషన్ కంట్రోల్ కాకపోతే శరీరం డీహైడ్రేట్ అవుతుందన్నారు వైద్యులు. ఇదే విషయంపై మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. అల్వాల్లోని గ్రిల్ హౌస్ హోటల్ షవర్మా తిని అస్వస్థకు లోనైనటువంటి పేషెంట్లు ప్రస్తుతం కాంటినెంటల్ బొల్లారం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఐసీయూ వార్డులో మనం ఉన్నాం. వీళ్ళంతా షవర్మా కొంతమంది ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది నేరుగా వెళ్ళి తిన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే అనూహ్యంగా వాంతులు, విరేచనాలు ఎక్కువ అవ్వడము, అస్వస్థకు లోనైనామనేటువంటి విషయం గుర్తించిన తర్వాత వీళ్ళు వెంటనే ఆసుపత్రికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళకి రూస్ టూల్స్ అవుతున్నాయనేది కూడా గుర్తించారు డాక్టర్స్. ప్రస్తుతం విక్టిమ్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. బ్రదర్, ఏం పేరు? నిఖిల్. ఏం జరిగింది అసలు? ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఇది సండే 10:30 అట్లా. ఏమైంది అసలు? ఏం తిన్నావు? షవర్మా తిని ఫుడ్ పాయిజన్ తెచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఆర్డర్లో తెచ్చుకుంది. అంటే ఎవరెవరు తిన్నారు నీతో? నేను, మా అక్క, మా అమ్మ. అందరికి సేమ్ నీలానే ఇట్లా అయిందా? సేమ్. సో ఇప్పుడు ఓకేనా? ఫైనా? ఇప్పుడు ఫైన్. రైట్. వాళ్ళ పేరెంట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అంటే ఎప్పుడు మీకు తెలిసిందమ్మా అతను అబ్బాయి వచ్చి తీసుకొచ్చుకున్నాడు, తిన్నాడు అన్న విషయం చెప్పాడా? ఆయన చెప్తే మేమే తీసుకొచ్చాము. చాలా రోజుల తర్వాత అడుగుతున్నాడు కదా అని మేమే తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఈమె 1 తిన్నది, నేను హాఫ్ తిన్నా, ఆయన 1.5 తిన్నాడు. కానీ చాలా నరకం అనుభవించినాం. మళ్ళీ జన్మ ఎత్తినాం మేము. అంత నరకం అనుభవించినాం. బ్రతుకుతాం అనుకోలే అసలు. అంత ఘోరంగా పరిస్థితులు, వామిటింగ్స్, మోషన్స్ చాలా ఘోరంగా. అంటే టేస్ట్ మీరు రెగ్యులర్ తింటారని చెప్తున్నారు కదా అప్పుడప్పుడు. సో ఎట్లా ఉండే అమ్మ? టేస్ట్ డిఫరెంట్ ఉందా? డిఫరెంట్ ఏం లేకుండే, నార్మల్గా ఎప్పుడు తినేటట్టే ఉండే. కానీ దాంట్లో ఏం మిస్టేక్ అయిందో దేవుడికే తెలుసు. హోటల్కి వెళ్ళలేమో అడగడానికి? అందరు వస్తున్నారు, అడుగుతున్నారు, వెళ్తున్నారు, కానీ ఎవరితో ఏ ఇది లేదు. సో మీరు ఎట్లా ఉండే అమ్మా? సిమ్టమ్స్ ఎట్లా ఉండే? సిమ్టమ్స్ ఏం లే. ఫస్ట్ ఫీవర్, మోషన్స్ అయింది. మార్నింగ్ మోషన్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత నార్మల్ అయిపోయింది. కొంచెం ఒక 1.5 నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫీవర్ అని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఇక సిలైన్ ఎక్కిచ్చారు. సరే అని ప్రైవేట్లో ఎక్కించిన తర్వాత సరే అని మేము ఇంటికి వచ్చేసినాం. నైట్ అంతా ఫుల్ వామిటింగ్ మోషన్స్. నెక్స్ట్ డే ఇక్కడ వస్తే అడ్మిట్ చేశారు. సో ఇప్పుడు ఓకేనా? పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం పర్లేదు. ఏం జరిగింది? మీరు కూడా అక్కడికి వెళ్ళి తిన్నారా లేదంటే ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాం? ఓకే. 14th ఫ్రైడే నైట్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ రోజు నైట్ మొత్తం ఫుల్ కోల్డ్ ఫీవర్ వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికి వచ్చి చూపించుకున్నాం, వాంటింగ్స్ అయినాయి అని. తగ్గలేదు. మళ్ళీ నెక్స్ట్ డే ఆ రోజు నైట్ మొత్తం ఫుల్ లూజ్ మోషన్స్, వాంటింగ్స్ అయినాయి. నెక్స్ట్ డే నుంచి ఇంకా అడ్మిట్ అయినాం. రెగ్యులర్గా మేము తిన్నాము. ఒక 3 monthsకి ఒకసారి, 3 months బిఫోర్ ఎప్పుడు ఆర్డర్ పెట్టిండే. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంకా ఆర్డర్ పెట్టడం. లేదు, మా మమ్మీ ఇంకా కూడా తిన్నారు. మా సిస్టర్ కూడా తిన్నారు. మా సిస్టర్ కొంచెం రికవర్ అయింది. మాకే కొంచెం సివియర్గా ఉంది. హెవీ స్టమక్ పెయిన్ అట్లా అవుతుంది. అక్కడికి పలాంది తిన్నాము అని తెలిసినాకనే ఇట్లా అయిందంటారా? నైట్ తిన్నాం, ఫ్రైడే నైట్ తిన్నాం. సాటర్డేకి ఇంకా సిమ్టమ్స్ మొత్తం వస్తున్నాయి బయటకి. సాటర్డే ఈవినింగ్ కల్లా కోల్డ్ ఫీవర్ హెవీ అయిపోయింది. ఇంకా ఎప్పుడన్నా మీ లైఫ్లో ఇట్లా ఫుడ్ ఇట్లా అయ్యిందని చెప్పి మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ అయిందా? లేదు, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాలేదు, ఫస్ట్ టైం ఇట్లా. వాస్తవానికి నీట్గా ఉంటుందా ఆ కిచెన్ కానీ అక్కడ హోటల్ దాన్ని ఎప్పుడైనా చూసారా? తెలీదు, మేము ఆర్డర్ పెట్టుకున్నాం, ఆన్లైన్ ఆర్డర్ పెట్టినాం. తెలియదు నాకు. అది ఫస్ట్ టైం పెట్టుకున్నారా? ఫస్ట్ టైం. అది ఓకే, రైట్. సో మరొక పేషెంట్తో మాట్లాడడం. ఏం పేరమ్మా? ఎట్లా ఉన్నారు ఇప్పుడు? బాగున్నారా? స్టమక్ పెయిన్ కొంచెం తగ్గటలేదు. మోషన్స్, వామిటింగ్ అయితే తగ్గాయి. ఫీవర్ కూడా తగ్గింది. కానీ పెయిన్ అయితే చాలా పెయిన్, సివియర్గా పెయిన్. అబ్డోమెన్ పెయిన్ వస్తుంది. ఇట్లా ఫుల్ స్టమక్ మొత్తం ఇట్లా పిసికి ఇట్లా ఇది అయిపోతుంది. ఆ పెయిన్ వల్ల చచ్చిపోతే పొజిషన్లో వచ్చినాం ఇక్కడ హాస్పిటల్కి. చాలా సివియర్, చాలా అంటే చాలా పెయిన్ ఉంది. రైట్. అసలు మరొక అమ్మ ఉన్నారు, ఒకసారి మాట్లాడు. అమ్మ ఇప్పుడు బాగున్నారా? ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందా? పెయిన్ బాగా వస్తుంది, కడుపు స్టమక్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాం. షవర్మానే మైనీసే కాకుండా అక్కడ ఉన్నటువంటి కబాబ్ ఐటమ్ కూడా చాలా వరకు సేల్ అవుతూ ఉంటాయి. సాయంత్రం అయిందంటే చాలామంది కూడా హ్యాబిచువల్గా ఆర్డర్ పెట్టుకుంటారు, తింటూ ఉంటారు. సో
అవేరే వచ్చిన వాళ్ళు ఈ రకంగా హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇందాక పేషెంట్ చెప్తున్నారు ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయినారు. వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది సెల్ఫ్గానే మెడికేషన్ రన్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది అయింది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఈ రకంగా మనుషులతో చెలగాట మాడుతున్నటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయాన్ని కూడా పేషెంట్స్ అంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో కలిసి షరీఫ్ V6 న్యూస్, బొల్లారం హాస్పిటల్.